నిజమే. ఎందుకో నీ దేవుడు ఆస్వాదించలేడా? నీ దేవుడు చేతకాని వాడా? నీ లెజమే కాంసాభిషేకం మారత. నూతన సంవత్సరములో మొదటి వారములో దేవుడున్న స్థలముకు వచ్చిన మీ అందరికీ దేవుడి పేరు నిండు దీవులు కలుగునగాక. ఇవాళ వచ్చిన వారు కొత్తగా మంచి దీవులు పొందుకొని వెళ్తారండి. మంచి జన్మ. ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రతి మనిషికి కూడా దేవుడు అవకాశాలు ఇచ్చుకుంటూనే వెళుతూ ఉంటాడు. దేవుడిచ్చే అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన మనుషులకు లేకపోతే దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినా దీవెన పొందుకోలేని కుటుంబాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. పాత సంవత్సరం అంతా దేవుడు ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు బాగుపడడానికి. ఎంతో సమయం దేవుడు నీకు అనుగ్రహించాడు. పాత సంవత్సరం ఇచ్చిన దేవుడి అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని కరెక్ట్గా నువ్వు ఉపయోగించుకోకపోవడం వల్ల, సద్వినియోగం చేసుకుని నడక ఆలోచన లేకపోవడం వల్ల ఒకవేళ జీవితంలో కష్టాలు ఉన్నాయేమో. ఈ నూతన సంవత్సరంలో మరోసారి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. చక్కగా వాడుకో. తప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవుడిచ్చే అవకాశాన్ని కరెక్ట్గా నువ్వు వాడుకోకపోతే జీవిత కాలములో దేవుడి చేత ఆశించే మేలుతో సంవత్సరంలో ఉండలేవు. దేవుడు ప్రతి మనిషికి ఒక సమయం ఇస్తాడు. ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. దేవుడిచ్చే అవకాశాన్ని, దేవుడిచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావా? పాత సంవత్సరంలో చెడుపుకున్నావా? పాత సంవత్సరంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కుటుంబాలుగా ఉంటే కొత్త సంవత్సరం సంతోషంగా అడుగుపెట్టే మనుషులుగా మనం ఉండేవాళ్ళం. పాత సంవత్సరంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సక్రమంగా వాడుకునే వ్యక్తులుగా మనం ఉంటే కొత్త సంవత్సరంలో సంతోషముతో అడుగుపెట్టే కుటుంబాలుగా ఉంటాయి. ఇది నాన్న దేవుడు వాక్యం అంటుంది. మరోసారి దేవునికి అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం చక్కగా వాడుకునేవాడిగా మారు. దేవుడి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. దేవుడి స్తోత్రం. మరోసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాత సంవత్సరం అంతా ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాను, ఎలా వాడుకున్నావు?
గతించిన సంవత్సరం ఎంతో సమయం నీకు ఇచ్చాను బాగుపడాలని. ఎన్నో అవకాశాలు నీ కుటుంబానికి నీకు ఇచ్చాను. కానీ ఎంత సమయం నీకు ఇచ్చినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా, చేతులారా నీకున్న క్రియలు బట్టి, నీకున్న ఆలోచనలు బట్టి చెరుపుకొని దుఃఖంతో, బాధతో పాత సంవత్సరం ముగిసిపోయింది అనుకుంటా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దినములు చెడ్డవ కనుక మీరు సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకో. తప్పులు కొట్టండి. హల్లెలూయా. దేవుడిచ్చే అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుంటావు. ఈ సంవత్సరం దేవుడిచ్చే సమయంలో జాగ్రత్తగా వాడుకొని శక్తి కలిగిన కుటుంబంగా, గొప్పవారిగా మారడానికి దేవుడు మార్గంలో ఉండే ప్రయత్నం చేస్తావా? పోయిన సంవత్సరం అంతా ఎంతో సమయం దేవుడు మనకిచ్చాడు, ఎన్నో అవకాశాలు మనకిచ్చాడు. అయితే మనకు జాగ్రత్త లేకపోవడం వల్ల, దేవుడికి అనుకూలంగా లేకపోవడం వల్ల, మానవ జ్ఞానాన్ని ఉపయోగించి మనం పరిగెత్తడం వల్ల, దేవుడు చూపించే మార్గంలో నడిచే వ్యక్తులుగా లేకపోవడం వల్ల జీవితంలో ఆ సంవత్సరం అంతా కూడా ఒకవేళ నువ్వు బాధలతోనే మిగిలిపోయి ప్రవేశించావు, కొత్త సంవత్సరంలో దుఃఖముతోనే మిగిలిపోయి కొత్త సంవత్సరం ప్రవేశించావా? అయితే దేవుడు అంటున్నాడు, అజ్ఞానుల వలె కాకుండా జాగ్రత్తగా జ్ఞానుల వలె నడుచుకోండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చే అవకాశం కరెక్ట్గా నువ్వు వాడుకోకపోతే ఈ సంవత్సరం కూడా కష్టాలతోనే ఉంటావు, ఈ సంవత్సరం కూడా బాధలతోనే ఉంటావు. దేవుడు మరోసారి మన జీవితానికి ఒక అవకాశం ఇస్తున్నారు. నీ జీవితం ఈ సంవత్సరంలో మార్చుకొని దేవుడికి దగ్గరగా మారి, దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా మారి, కన్నీరుతో దేవుని ప్రార్థించుకొని దేవుడు సావాసడిచే వ్యక్తిగా నువ్వు మారితే ఈ సంవత్సరం అంతా దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకుంటావు కనుక దేవునికరంగా ఉంటావు, మేలుకరంగా ఉంటావు, అద్భుతాలు చూసే వ్యక్తిగా ఉంటావు. గత సంవత్సరం ఉన్న కష్టాలు ఈ సంవత్సరం నీకు ఉండవు, గత సంవత్సరంలో ఉన్న బాధలు ఈ సంవత్సరం నీకు ఉండవు, గత సంవత్సరంలో ఉన్న స్థితిగతులు ఈ సంవత్సరం నీకు వ్యతిరేకంగా ఉండవు. ఎప్పుడైతే నువ్వు దేవుడిచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వాడుకుంటావో ఈ సంవత్సరం అద్భుతమైన పంటను కోస్తావు. తప్పలు కొట్టాడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దినములు చెడ్డవ కనుక సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వాడిగా జాగ్రత్తగా నడుచుకో. గత సంవత్సరం అంతా ఏదో సంపాదిద్దామని చెప్పి ఒకవేళ పేకాటలో సమయం గడిపేవేమో, కోడి పందాల్లో సమయం గడిపేవేమో, జూదములో సమయం గడిపేవేమో, క్రికెట్ బెట్టింగ్లో సమయం గడిపేవేమో. అక్కడ సమయం గడుపుకొని దేశంలో నీ ఉన్న ప్రాంతంలో గొప్ప జీవితం కోసం పరిగెత్తి ఉండవచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, నా సమయాన్ని వ్యర్థమైన వాటిలో ఉపయోగించొద్దు. నీకు ఇచ్చిన అవకాశాన్ని శ్రద్ధగా నువ్వు వాడుకోవాలి, నీకు ఇచ్చిన సమయంలో శ్రద్ధగా నువ్వు వాడుకోవాలి. అజ్ఞానం కలిగిన మనుషులు దేవుడితో లేకుండా, దేవుడు సావాసం లేకుండా, దేవుడు మార్గంలో లేకుండా, దేవుడి పట్ల భయభక్తులు లేకుండా, వారికి ఇచ్చిన సమయంలో గొప్పవారు కావాలని చెడు మార్గములో, చెడు క్రియల్లో పరిగెడుతూ ఉంటారు. వారి వలె కాక ఈ సంవత్సరం నాతో పరిగెత్తడం ప్రారంభించు. దేవుడి స్తోత్రం. దేవుడితో నడిచే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, దేవుడి మాట వినే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, దేవుడి సన్నిధిలో ఆశ్రయం ఎత్తుక్కునే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, దేవుడు పాదాల వద్ద కనిపెట్టే వ్యక్తిగా మారగలిగితే, ఈ సంవత్సరం సమయం అంతా సద్వినం చేసుకొని దేవుడితో, దేవుళ్ళో, దేవుడి సావాసం కలిగి నడిచే వ్యక్తులుగా ఉంటే దేవుడు వాక్యం అంటుంది, ఈ సంవత్సరం అంతా ఎప్పుడు కొయ్యలేని పంట ఈ సంవత్సరం మనందరం కోస్తాం. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, ప్రతి మనిషికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఎలా వాడుకుంటున్నావు? దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా జీవిత మేలు కొరకు వాడుకునే వ్యక్తిగా లేకపోతే దేవుడు అవకాశం ఇచ్చినా బాగుపడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చిన కుటుంబాలు గట్టెక్కలేని వారు చాలామంది ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చిన దీవెనచులు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దినములు చెడ్డవ కనుక
సమయాన్ని పోనివ్వక ఏం చేసుకోవాలంట? సద్వినం చేసుకో. దేవుడి స్తోత్రం. ఈ సంవత్సరం మరోసారి ప్రభు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. ఎలా వాడుకోబోతున్నావు? నీ జీవితం గొప్పగా మారడానికి ఒక అవకాశం దేవుడు ఇవ్వబోతున్నా. నీ జీవితంలో పిల్లలు కలగడానికి ఒక అవకాశం దేవుడు ఇవ్వబోతున్నా. నీ కుటుంబం గొప్పగా మారడానికి ఒక అవకాశం దేవుడు ఇవ్వబోతున్నా. నీ పాడి పంట మహాబు తీసుకెళ్ళడం కోసం ఒక అవకాశం దేవుడు ఇవ్వబోతుండగా ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, సద్వినం చేసుకో. దేవుడి స్తోత్రం. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తిని పాడు చేసుకుని కొడుకులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు, లేదా? దేవుడు కూడా అంటున్నాడు ఈ తండ్రిని కనుక, గత కాలంలో నీ కొరకు ఎన్నో ఆశలు కలిగి ఎన్నో ఇవ్వాలనుకొని చేతుల్లో పెట్టే అవకాశం కల్పించిన నా వద్దకు లేకపోవడం వల్ల, నా మాట వినకపోవడం వల్ల, నాకు లోపడకపోవడం వల్ల, నా సాహసం కలిగి ఉండకపోవడం వల్ల చేతులారా నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావురా. ఈ సంవత్సరం మరోసారి తండ్రిగా నేను కనికరిస్తున్నాను, దేవుడిగా నేను ప్రేమిస్తున్నా. పాత సంవత్సరంలో దేని బట్టి ఏడుస్తూ ఉన్నావో, పాత సంవత్సరంలో దేని బట్టి కన్నీరు కారుస్తున్నావో, పాత సంవత్సరంలో ఇంకా ఏ రోత బతుకును బట్టి కుమిలిపోతున్నావో, ఈ సంవత్సరంలో దేవునికి ఇస్తున్న వాగ్దానం, సమయాన్ని అవకాశాన్ని నీ బతుకు మేలు కొరకు సద్వినియోగం చేసుకో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనం ధ్యానం చేసుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు అనుకున్నాడు, ఇదిగో మానవులుగా మీరు పుట్టారు కాబట్టి ఆదాము హవ్వని జీవితకాలం అంతా మీరు సుఖపడండి అనే ఆలోచన కలిగినగా దేవుడు ఒక అవకాశాన్ని భూమి మీద వారికి ఇచ్చారు. నా ప్రియమైన దైవజనమ, దేవుడు వారికి అవకాశం ఇచ్చారు. దేని కొరకు? కష్టాలు పడమని కాదు, సుఖపడండి. భూమి మీద నా కుమారులుగా మిమ్మల్ని పుట్టించాను, ఏ లోటు మీకు ఉండకుండా ఏర్పాట్లు చేస్తాను, ఏది మీకు కొదువు లేకుండా ఈ లోకంలో ఏర్పాటు చేస్తాను. తినండి, ఏది కావాలో అనుభవించు, ఏది కావాలో భుజించు. మీ జీవితంలో కష్టాలు లేకుండా, మీ జీవితంలో బాధలు లేకుండా, మీ జీవితాల్లో కన్నీరు లేకుండా, మీ జీవిత ఇబ్బందులు లేకుండా నేనే కష్టపడి నేనే ఏర్పాటు చేసి మీ కళ్ళ ముందు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఇక్కడ మీరేం చేయాలంట? ఆనందించండి. దేవుడి స్తోత్రం. ఒక అవకాశాన్ని ప్రారంభంలో ఉన్న దంపతులకు దేవుడిస్తే, దైవజనమా, దేవుడిచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకోవలసిన ఆదాము హవ్వ జీవితాల్లో దేవుడిచ్చిన అవకాశాన్ని వారు పోగొట్టుకున్నారు. సుఖమైన జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చాడు, సంతోషమైన జీవితం వారికి దేవుడు ఇచ్చాడు. బాధలో ఉన్న జీవితం వారికి ఇవ్వలేదు, కష్టాలు ఉన్న జీవితం వారికి ఇవ్వలేదు. వారు బ్రతుకులో సుఖమైన జీవితం వారికి అనుగ్రహించి మీరు అనుభవించండి, సద్వినం చేసుకోండి, ఇది మీకు ఇచ్చిన అవకాశమని ఆదాము హవ్వతో దేవుడు వాగ్దానంతో ఇస్తే, దైవజనమా, వారికిచ్చిన వాగ్దానమును, వారికిచ్చిన అవకాశమును సక్రంగా వాడుకోవలసిన ఆదాము హవ్వ చెరుపుకున్నారు. కొడు తప్పట్లో. హల్లెలూయా. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? చక్కని జీవితం దేవునికి పాత సంవత్సరం ఇస్తే చేతులారా మనుషులు మాటలు బట్టి చెరుపుకున్నావా? చక్కని అవకాశాలు దేవుడు పాత సంవత్సరం ఇస్తే రకరకాల కార్యక్రమాలు పరిగెత్తి చెరుపుకున్నావా? దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనుషులు మాటలు బట్టి, బంధువులు మాటలు బట్టి, ఈ లోకంలో సలహాలు బట్టి పరిగెత్తి దైవజనమ జీవితాన్ని చెరుపుకొని పాత సంవత్సరం అంతా ఏడుతూనే ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నా. నీకు ఇచ్చిన సమయాన్ని సక్రంగా వాడుకునే వ్యక్తిగా ఉంటే కొత్త సంవత్సరం ఆనందంగా పరిగెత్తేదని ఉండవా? దేవుడిచ్చిన సమయాన్ని చక్కగా వాడుకునే వ్యక్తిగా ఉంటే పాత సంవత్సరమే కాదు కానీ కొత్త సంవత్సరం నీవు
ఆనందంగా అడుగు పెడతాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆదాముకు అవ్వకిచ్చిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకొని, దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాన్ని దూరపరుచుకొని, దేవుడిచ్చిన సద్వినం చేసుకోకుండా అజ్ఞానులుగా వారు మారి జీవితంలో కష్టాలతో, బాధలతో, శాపం వంటి జీవితాలుగా మారిపోయారు ఆనాడు ఉన్న ఆదాము హవ్వ. నేటి దినాల్లో కూడా మనుషుల జీవితాల్లో ఎన్నో అవకాశాలు దేవుడిచ్చిన అవకాశాలు సరిగా వాడుకోక చెడుకు వాడేవారు, పాపానికి వాడేవారు, లోక కార్యాల్లో వారి జీవితంలో దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చే సమయాన్ని జీవితం అనుకూలం కాకుండా వ్యతిరేకంగా వాడుకోవడం వల్ల ఆశీర్వాదం కోల్పోయి ఏడ్చే కుటుంబాలు ఉన్నాయి. దీవెన కోల్పోయి బాధపడే కుటుంబాలు ఉన్నాయి. నా ప్రియమైన దైవజనమా, పాత సంవత్సరం అంతా దేవుడిచ్చిన అవకాశాన్ని ఒకవేళ నువ్వు పాడు చేసుకున్నావేమో, దేవుడిచ్చిన సమయాన్ని అనుకూలంగా మార్చుకోలేదేమో. మరోసారి ప్రభు అంటున్నాడు, దినములు చెడ్డవ కనుక నీ సమయం ఏం చేయాలంట? సద్వినం చేసుకోవాలి. దేవుడి స్తోత్రం. దేవుడిచ్చిన అవకాశాన్ని ఆదాము హవ్వ సక్రంగా వాడుకునేవారిగా ఉంటే జీవితకాలం అంతా వారు సుఖముతోనే బ్రతికేవారు, జీవితకాలం అంతా వారు దీవునితోనే బ్రతికేవారు. బ్రతికిన సంవత్సరాలన్నీ కూడా దైవజనమా వారు ఆనందంతో ఉండేవారు. కానీ వారి జీవితాలు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినం చేసుకోకపోవడం వల్ల, దేవుడిచ్చిన సమయాన్ని అనుకూలంగా మార్చుకోకపోవడం వల్ల వారి జీవితాలు కష్టాల్లో మిగిలిపోయి, వారి జీవితాలు బాధల్లో మిగిలిపోయి, వారి జీవితాలు ఆకదప్పుల్లో మిగిలిపోయి, వారి జీవితాలు కన్నీరు వంటి పరిస్థితులు మిగిలిపోయి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చిన సమయాన్ని ఈ కొత్త సంవత్సరంలో జాగ్రత్తగా వాడుకునేవాడిగా యేసు నామములో మారునుగాక. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే జ్ఞానం కలిగిన వాడిగా మారి, ఏ కుటుంబం అయితే జ్ఞానవంతురాలుగా మార్చబడి ఈ సంవత్సరం దేవుడిచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకునే వ్యక్తిగా మారి, దేవుడితో నడిచి, దేవుడి మాట విని, దేవుడికి లోబడి, దేవుడు సాహసం కలిగి ఈ సంవత్సరం అడుగులు వేసి వెళ్ళిపోతూ ఉంటే పాత సంవత్సరం వచ్చిన నష్టాన్ని కొత్త సంవత్సరం దేవుడు రానివ్వకుండా కాపాడుతూ దేవుడి స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతా దైవజనమా దేవుడిచ్చిన అవకాశాన్ని, సమయాన్ని మానవ బుర్ర ఉపయోగించి మనుషుల మాటలు విని పోగొట్టుకున్నవేమో. ఈ నూతన సంవత్సరం తండ్రి నీతో మాట్లాడుతున్నా, నేను అవకాశం మరోసారి నీకు ఇస్తున్నాను. నా మాటకు లోబడతావా? దేవుడితో సాహసం చేసే వ్యక్తులుగా ఏ కుటుంబం అయితే ఈ నూతన సంవత్సరం మారుతూ ఉందో ప్రభు ఆత్మ చెప్తున్నానో, కొయ్యలేని పంట ఈ సంవత్సరం మనం కోస్తాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషికి కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చిన వాడుకోవడం క్రమం నీకు తెలియకపోతే దైవజనమా దేవుని చేతుల్లో పెట్టిన దీవెనంతా పోగొట్టుకుంటాం. దేవుడిచ్చిన మేలు అనుభవించలో, దేవుడిచ్చిన అవకాశం ఎలా వాడుకోవాలి అని అనుకుని జాగ్రత్త పడాలి. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా వాడుకుంటూ అవకాశం ఇచ్చిన దేవుడు నడిచే వ్యక్తులుగా మారుతున్నప్పుడు ఆ కుటుంబాలు గొప్పగా మార్చబడతాయి, ఆ జీవితాలు గొప్పగా మార్చబడతాయి. సంవత్సరం అంతా కూడా దేవుడు వారికి తోడుగా ఉంటారు. ఏ కొదువ వారి కుటుంబానికి లేకుండా పిలిచిన వెంట దేవుడు పలికి వారి జీవిత అద్భుతాలు చేసిన మారిపోతారు. అనుకున్న మేలు చేత ఆ కుటుంబాలు నింపబడతాయి. దేనికోసం వారు ప్రార్థన చేసినా అద్భుతమైన మేలు నింపబడతాయి. కష్టాలు ఈ సంవత్సరం వారి జీవితంలో ఉండవు, బాధలు వారి జీవితంలో ఉండవు, అప్పులు వారి జీవితంలో ఉండవు. ఎందుకో తెలుసా? దేవుడిచ్చే అవకాశం వాడుకున్న వారి జీవితాల్లో దేవుడు విన్నంటూ ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరోసారి సంవత్సరం దైవజనమా మనందరికీ కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరమైన ఒక్కసారి నువ్వు ఆలోచించు. గతించిన సంవత్సరం అంతా కూడా ఏ రీతిగా నడుచుకున్నావో, ఏ రీతిగా ఉన్నావో, ఏ రీతిగా ఆలోచించడం వల్ల ఇంత భారాన్ని బరువుతో కొత్త సంవత్సరం అడుగు పెట్టావో ఒక్కసారి ఆలోచించు. ఈ సంవత్సరం ప్రభు అంటున్నాడు,
మరో అవకాశం మీకు ఇస్తున్నాను, మరో సమయం మీకు ఇస్తున్నాను. ఈసారి నాతో నడవగలిగితే, నాకు లోపడగలిగితే, నా మాట వినగలిగితే, నేను చెప్పింది చేయగలిగితే, సంవత్సరం కాదు జీవిత కాలం అంతా దేవుడిగా మీతో వస్తాను, దేవుడిగా మీతో వస్తాను, దేవుడిగా మీతో వస్తాను. మీ అందరిని మోసవాడిగా మారిపోతా. కొట్ట హల్లెలూయా. మెదిజమై కాంస అభిషేకమారా, నిర్సర్రజమై కాంస అభిషేకమా. ఏ మానవ దేహంలో కొలువై ఉన్నానో మీతో మాట్లాడుతున్నానో వింటావా? నా మాట వినగలిగితే, లోపడగలిగితే, భయాన్ని కలిగి ఉంటే, నేను చూపించే మార్గం నడవగలిగితే, ఏది కావాలో కోరుకోండి. ఈ సంవత్సరం అంతా మీకు అనుగ్రహించబడుతుంది. కోరుతాపట్లో హల్లెలూయా. దిస్ ఇస్ ఎ గాడ్ ప్రామిస్. దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. పాత సంవత్సరం అంతా కూడా సమయం సంతోషం చేసుకోక హృదయంగా మార్చుకున్నావా? రా, ఈ సంవత్సరం ప్రభు అడుగుతున్నాడు. మరో అవకాశం నీకు ఇవ్వబోతున్నాను, మరో సమయం నీకు ఇవ్వబోతున్నాను. దేవుడిచ్చే అవకాశాన్ని సక్రమంగా వాడుకునే కుటుంబంగా మారగలిగితే, దేవుడిచ్చిన సమయంలో దేవుడు నడవగలిగితే, ఈ సంవత్సరం ఏదో కోరుకుంటావో కోరుకో. తండ్రి అంటున్నాడు, నా ద్వారా మీకు అనుగ్రహత. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన ముందు ఎంతో మంది భక్తులు వారి జీవితాల్లో దేవుడు అవకాశం ఇస్తే వాడుకోవడం తెలియక పోగొట్టుకున్నారు. కానీ నేటి దినాల్లో మన జీవితాల్లో కూడా 190 మంది కుటుంబాలు దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని చక్కగా ఉపయోగించుకోకపోవడం వల్ల జీవితంలో కష్టాలే మిగిలిపోయి, పాత సంవత్సరం అంతా బాధలే మిగిలిపోయి, పాత సంవత్సరం అంతా అప్పులే మిగిలిపోయి, పాత సంవత్సరం అంతా కన్నీరే మిగిలిపోయింది, పాత సంవత్సరం అంతా బిడ్డలు లేకుండా మిగిలిపోయాం, పాత సంవత్సరం అంతా వివాహం కాకుండా మిగిలిపోయాం, పాత సంవత్సరం అంతా మార్పు లేని కుటుంబాలు, పాత సంవత్సరం అంతా ఏ ఏడుపు అయితే ఉందో ఫస్ట్లో అదే ఏడుపుతో ఎండింగ్లోకి వచ్చాం. దేవుడి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మరో అవకాశం తండ్రి ఇస్తున్నాడు. దేవుని జీవిత అవకాశం ఇవ్వబోతున్నాడు. మరొక సమయం నీకు ఇవ్వబోతున్నా. ఈ అవకాశం ఇచ్చిన సంవత్సరంలో దైవజనమా, ఆదాము వలె కాక దేవుని బట్టి దైవజనమా, దేవుడిచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకొని అవకాశం ఇచ్చిన దేవుడు నడిచే వ్యక్తిగా మారితే చాలు, నువ్వు కొడతావు ఈ సంవత్సరం జాక్ పాట్. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది లాటరీ టికెట్లు నమ్ముకుంటారు. ఏ టికెట్లు అండి? ఏం టికెట్లు? లాటరీ టికెట్. దేవుడి స్తోత్రం. మనం నమ్ముకోవలసింది మన బతుకులు లక్కీగా మార్చే దేవుని తప్ప లాటరీ టికెట్లు కాదు. దేవుడి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. చాలు. దేవుడి స్తోత్రం. ప్రభు అనుకున్నాడంట, సౌల్ని స్థిరకాలమైన రాజుగా ఉంచాలని కోరుకున్నాడు. ఒక గాడిదలు కాసుకున్న వాడి జీవితం పట్ల ఎంత ఆలోచన దేవుడు చూడండి. గాడిదలు కాసుకొని ఎత్తుక్కుంటూ వచ్చిన అతని జీవితం పట్ల ఆ కాలంలో దేవుడికున్న ఆలోచన గమనిస్తూ ఉంటే రాజుగా మార్చాలా జీవితాన్ని, సౌలు జీవితాన్ని మార్చి ఆస్వాదించి ఒక రాజుగా నియమించి హోదాలో కూర్చోబెట్టే ఆలోచన ఎవరికి ఉందంట? దేవుడికి ఉంది. చక్కని అవకాశము సమయంతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నా. సమయంలో సౌలు అనే వ్యక్తిని రాజుగా మార్చం, అధికారం అప్పగించం, హోదా అప్పగించమంటే దేవుడు మాటను బట్టి దైవజనమా గాడిద ఎత్తుక్కుంటూ వచ్చిన సౌలుకి సమయంలో పరిచయమై దేవుడు ద్వారా అభిషేకించబడి సౌల్ని దేవుడు రాజుగా మార్చాడు. తప్పక దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. ఒక సామాన్యమైన వ్యక్తి జీవితానికి గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఒక గాడిదల వంటి ఎత్తుక్కునే స్థాయిలో ఉన్న సౌలు వంటి వ్యక్తికి దేవుడిచ్చిన అవకాశాన్ని గమనిస్తే రాజరికమైన అవకాశం ఇచ్చాడు. అయితే దైవజనమా, సౌలుకిచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వాడుకోపోవడం వల్ల, దేవుడిచ్చిన అవకాశాన్ని ఇచ్చిన వాడికి లోపడకపోవడం వల్ల సౌలు జీవితం గమనిస్తూ ఉంటే జీవితంలో చేతులారా రాజరికాన్ని కోల్పోయాడు. చేతులారా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. చేతులారా దేవుడిచ్చిన దీవెను పోగొట్టుకున్నాడు. తన జీవిత కాలంలో దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన వాడిగా ఉన్నాడు కనుక ఆయనతో నడవకపోవడం వల్ల, ఆయన మాట వినకపోవడం వల్ల, ఆయనకు లోబడకపోవడం వల్ల, మనుషులు స్నేహితులుగా మార్చుకోవడం వల్ల సౌలు జీవితంలో ఇచ్చిన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. దేవుడు స్తోత్రం. దేవుని నన్ను కొందాలండి, అయ్యగారికి అమ్మగారికి వందాలు. మరి సహోదరి గోపరాజ్ పాయింట్స్ వస్తుందండి. మరి తెమ్మేపాల నుంచి ఒక సహోదరి చెప్పగా మరి ఈ సంధికి రావడం జరిగిందండి. మరి సహోదరికి మరి గర్భసంచిలో మరి కణితలు ఉన్నాయంటండి. కణితలు ఉంటే బాధపడుతుంటే సహోదరి చూసి, అమ్మ మరి కైకరం యెహోవాకి జలమందులో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నావు, నువ్వు కూడా రమ్మంటే ఆ మాట నమ్మేది మరి ఈవిడ ఈ సంధికి వచ్చిందంటండి. మరి తండ్రి వారాలు చెప్పారంటండి. వారాలు తీరుతాను కానీ మళ్ళా వెళ్ళి మరి ఇక్కడ వచ్చిన తర్వాత మరి కౌంటర్లో అమ్ముతున్న తైలం తీసుకుని మరి కడుపులోకి తాగి పొట్టకు రాసుకుని, మరి ప్రభా నేను టెస్టులు చేయించుకోవడానికి వెళ్తున్నాను, మరి ఆపరేషన్ పడతాను, మరి నార్మల్ రిపోర్ట్ వస్తే కనుక యెహోవాకి విజయాలు మరి సాక్షిస్తాను అనుకుని వెళ్ళారంటండి. మరి టెస్టులు చేయించుకున్నప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ పడదు, మరి ఏ గడ్డలో నీ కడుపులో మరి చెప్పారంటండి. దేవుడు బిడ్డపక్షానికి ఎంతో గొప్ప కార్యం చేశారండి. మరి దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశ్రయించిన గాక. కడుపులో ఉన్న కణితులు నార్మల్ రిపోర్ట్. మరోసారి తప్పలు కొట్టండి. గాడ్ బ్లెస్. బట్ దేవునికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. దుర్గ గారు తిమ్మాపారం నుంచి వస్తున్నారు. మరి వాళ్ళ అన్నయ్య గారికి షుగర్ ఉందంటండి. షుగర్ మెడిసిన్ వాడుతుండగా మరి కాలుకి చాలా ఇబ్బంది కలిగిందంట. పోటో రావడం, ఇన్ఫెక్షన్ అయిందంటండి. డాక్టర్లు అయితే కాలు మరి తీసేయాలని అన్నారంటండి. కిడ్నీ కూడా ఇబ్బంది కలిగిందంట. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, మరి చాలా ఇబ్బందిగా ఉందని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారంట. మరి ఈమె యెహోవా అగ్నిజల ప్రార్థనా మందిరానికి వస్తుందండి. వస్తుండగా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన తైలం, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నావు కదా, నేను వస్తున్నాను ఆగానే మరి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన తైలం ఆమె రాసి యెహోవా అగ్నిజల ప్రార్థనా మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా, మళ్ళా వెళ్ళి రిపోర్ట్ చేయించుకున్నాం, నార్మల్ రిపోర్ట్ రావాలని అనుకున్నారంట. మరి మొనకాల సమయంలో మరి ఆయన వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కిడ్నీ ఇబ్బంది ఏమీ లేదు, ఇన్ఫెక్షన్ లేదని డాక్టర్లు మరి మంచి రిపోర్ట్ దీవించి ఆశీర్వదించిన గాక. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ